ప్రియమైన దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తువారి పుణ్యనామమున వందనాలు. 6 దినాల సృష్టి వివరణలో భాగంగా ప్రధానమైన సమస్య ఈరోజు భాగంలో చర్చిద్దాం. సృష్టి కార్యక్రమం జరిగి దాదాపు 13.8 బిలియన్ల సంవత్సరాల వయసు పట్టిందని సైన్స్ చాలా ఆధారాలతో నిరూపించింది. ఆ ఆధారాలను ఒకసారి గమనిద్దాం. ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2023 జూలై 21వ తారీఖున వారి వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారం ఇది. దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం పుట్టుక మొదలైందని, ఇప్పటికి విశ్వం వయస్సు దాదాపుగా 13.8 బిలియన్ సంవత్సరాలు అని నాసా నిర్ధారించింది. ఇకపోతే వెబ్సైట్లో గాని లేదా సైన్స్ మ్యాగజైన్స్లో గాని విశ్వం యొక్క వయస్సు ఎక్కడ వెతికినా 13.8 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. 200 మిలియన్ల వయస్సు మార్జిన్గా దీనికి ఏర్పరిచారు. అయితే ఇంతటి ఖచ్చితమైన వయస్సు విశ్వానికి సైన్స్ చూపిస్తున్నప్పుడు, దీనికి పూర్తిగా వ్యతిరేకంగా బైబిల్ కేవలం 6 రోజులలో మాత్రమే ఈ సృష్టి జరిగింది అని చెప్పింది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? సమస్యకు పరిష్కారాన్ని కనిపెడదాం రండి. ఒకసారి బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సృష్టి కార్యక్రమానికి సంబంధించిన ఒక రోజుని బైబిల్ ఎలా వర్ణించిందో, ఒక రోజుకి ఎలాంటి నిర్వచనం ఇచ్చిందో ఒకసారి చూస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోదు. ఆదికాండము 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు మొదటి రోజున వెలుగును చీకటిని వేరుపరచి, వెలుగు ఉన్నంత సమయాన్ని పగలు అని, చీకటి ఉన్నంత సమయాన్ని రాత్రి అని పేరు పెట్టి, ఆ వెలుగు ఉన్నంత సమయాన్ని మరియు చీకటి ఉన్నంత సమయాన్ని కలిపి ఒక రోజు అని పేరు పెట్టాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయము ఏమిటంటే అప్పటికి సూర్యుడు ఇంకా బైబిల్ ప్రకారం పుట్టలేదు. సూర్యుని పుట్టుక బైబిల్ ప్రకారం 4వ రోజున జరిగింది. అనగా ఆదికాండంలో 1వ అధ్యాయంలో సృష్టి కార్యక్రమంలో రాయబడిన రోజుకి సూర్యునికి ఎటువంటి సంబంధం లేదు. మరి అది ఎలాంటి రోజు? బైబిల్ ఈ 6 రోజులకు ఎలాంటి వివరణ ఇచ్చింది? ముందుగా మనం ఒక రోజు అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సాధారణంగా ఒక రోజుకు ఉన్న నిర్వచనం ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు: ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒకరోజు అని అందరికీ తెలిసిందే. అయితే రోజుకి నిర్వచనం ఇదొక్కటేనా? మరొక కోణంలో ఆలోచిస్తే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయాన్ని ఒక రోజు అంటారు. ఇది 24 గంటలు. అయితే ఈ 24 గంటల సమయం సౌర కుటుంబంలో ఉన్న ప్రతి గ్రహానికి ఒకేలా ఉండదు. ఉదాహరణలకు కొన్ని గ్రహాల ఒకరోజు సమయాన్ని చూద్దాం. గురు గ్రహం అనగా జూపిటర్ తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. అది గురు గ్రహానికి ఒక రోజు. బుధుడు అనగా మెర్క్యూరీ తన చుట్టూ తాను తిరగడానికి 59 భూమి రోజులు అనగా 1416 గంటలు సమయం పడుతుంది. అది బుధ గ్రహానికి ఒక రోజు. శుక్రునికి 243 భూమి రోజులు కలిపితే ఒక రోజు. మరి ఆదికాండంలో చెప్పిన దినాలు మొదలయ్యే సమయానికి సూర్యుడు, సౌర వ్యవస్థ లేదు. ఈ కనిపించే విశ్వంలో చాలా భాగం అప్పటికి ఇంకా తయారు కాలేదు. మరి బైబిల్ ప్రకారంగా ఒక రోజుని 24 గంటలు అనుకోవడం తప్పు. బైబిల్లో ఏదో ఒక గ్రహానికి చెప్పినట్టు కాకుండా సృష్టి మొత్తానికి వెలుగు కలిగింది అని వ్రాయబడింది. మరి ఆ రోజు సమయం ఎంత? ఒకసారి సైన్స్ చెప్పిన లెక్కను బైబిల్ లెక్కకు సమానం చేసి చూద్దాం. 6 రోజులను 13.8 బిలియన్లు సంవత్సరాలకు సమానం చేసి చూస్తే ఒకరోజు సమయం దాదాపు 2.3 బిలియన్ సంవత్సరాలు వస్తుంది. మరి ఇలా లెక్క వేయడం ఆమోదించవచ్చా? ఏదైనా శాస్త్రీయ ఆధారాలు ఈ లెక్కకు సరిపోతాయా? పరిశీలించే ప్రయత్నం చేద్దాం పదండి. 2 ఆధారాల ద్వారా బైబిల్లో చెప్పబడిన ఒకరోజు అనేది 2.3 బిలియన్ సంవత్సరాలకు సమానమని మనం నిర్ధారణకు రావచ్చు. మొదటి శాస్త్రీయ ఆధారం సూర్యుని వయస్సు. సైన్స్ సూర్యుని వయస్సు ఎంత చెప్పిందో ఒకసారి చూద్దాం. సూర్యుని వయస్సు దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాలు అని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలియజేసింది. రేడియోధార్మిక డేటింగ్ ద్వారా నిర్ణయించబడిన సూర్యుని వయస్సు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలుగా అంచనా వేయబడింది. చంద్రుని శిలలు మరియు ఇతర అంతరిక్ష శిథిలాలతో పాటు భూమి ఉపరితలం యొక్క ప్రభావం నుండి బయటపడే ఉల్కలు లేదా తోకచుక్కలను పరిశీలించడం వంటి పద్ధతిని ఉపయోగించి తేదీని నిర్ణయించారు. ఇప్పుడు సూర్యుని వయస్సు బైబిల్ ఎంత చెప్పిందో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను
అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. ఆదికాండము 1వ అధ్యాయము 19వ వచనము. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 4వ రోజున సూర్యుని చేశాడు అంటే 6 నెలల సృష్టిలో 5వ రోజు 6వ రోజు సూర్యుని వయసుగా మనం లెక్కించాలి. ఒకరోజు సమయాన్ని 2.3 బిలియన్ సంవత్సరాలుగా లెక్క వేశాం. ఆ లెక్కన 5వ రోజు 6వ రోజు అనగా 2 రోజుల వయస్సు బైబిల్ ప్రకారం సూర్యునికి ఉంది కాబట్టి 2 రోజులు వయస్సు అంటే 4.6 బిలియన్ సంవత్సరాల సమయం వస్తుంది. సైన్స్ చెప్పిన లెక్క బైబిల్ చెప్పిన లెక్క సమానం అయ్యింది. రెండవ ఉదాహరణ ఆక్సిజన్ పుట్టుక. భూమి మీద ప్రాణవాయువు అనగా ఆక్సిజన్ అనేది భూమి పుట్టినప్పుడు ఎక్కువగా లేదు, తర్వాత ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది. మొదట్లో ఆక్సిజన్ 21% లేదు, తర్వాత సడన్గా ఒక సమయంలో 21%కి వచ్చింది. అది ఎప్పుడో తెలుసా? ఖచ్చితంగా 2.3 బిలియన్ సంవత్సరాల క్రితం గాలిలో జీవులకు అవసరమైన ఆక్సిజన్ స్థాయిలు భూమి మీద జీవించే జీవులకు సరిపోయేంతగా పెరిగింది. దీనిని గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అంటారు. మరి ఈ ఆధారం బైబిల్ను ఎలా సమర్థిస్తుంది? పక్షులకు చాలా తక్కువ ఆక్సిజన్ సరిపోతుంది. పర్వతాలు ఎక్కేవారు ఆక్సిజన్ తీసుకుని వెళ్తారు, అక్కడ సరిపడా ఆక్సిజన్ ఉండదు కాబట్టి. కానీ పక్షులు అంత ఎత్తులో ఎగురుతుంటాయి, వాటికి అంత ఎత్తులో కూడా ఆక్సిజన్ సరిపోతుంది. అలాగే సముద్ర జీవులు కూడా ఆక్సిజన్ను నీటి నుండి గ్రహిస్తాయి. ఇంకా ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉన్న జీవులన్నీ గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ తర్వాతనే ఏర్పడ్డాయి. బైబిల్లో ఈ విషయము ఖచ్చితంగా వ్రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 22, 23 వచనములు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమిమీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు 5వ రోజున కేవలం సముద్ర జీవులను ఆకాశ పక్షులను సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 24 నుండి 31 వచనములు. 6వ రోజున మాత్రమే అనగా ఆక్సిజన్ 21%కి వచ్చాక మాత్రమే భూమిమీద నివసించే జంతువులు తయారు చేయబడ్డాయి. ఇలా శాస్త్రీయ ఆధారాలతో బైబిల్లో చెప్పబడిన ఒక రోజు వయస్సు సుమారు 2.3 బిలియన్ సంవత్సరాలుగా అర్థమవుతుంది. దీనిని విశ్వ దినము అంటారు. భూమి ఎలా అయితే తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు అవుతుందో, అలాగే విశ్వం కూడా తన చుట్టూ తాను తిరిగినప్పుడు అది ఒక విశ్వ దినము అవుతుంది. ప్రియులారా, బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథము. నేటి సైన్స్కి పునాది వేసింది బైబిల్. ఎన్నో ఖగోళ విషయాలను ఖచ్చితంగా లెక్కల ప్రకారం నిరూపించిన గ్రంథం బైబిల్. దీనిని మన చేతుల్లో పెట్టిన దేవుని పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరికొన్ని శాస్త్రీయ ఆధారాలతో ప్రభువు చిత్తమైతే మీ ముందుకు వస్తాను. ఆమెన్.